నమస్కారం వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను చందు వంశీ ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ ఎన్నికల ప్రచారం వేగవంతం సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ అధికారం అప్పగించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి ముస్లింల రిజర్వేషన్లు కొనసాగిస్తామన్న టీడీపీ అధినేత చంద్రబాబు భూ చట్టం రద్దుపైనే రెండో సంతకం చేస్తానంటూ హామీ రేపు నరసాపురం రానున్న సీఎం జగన్ స్టీమర్ రోడ్లో బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే అభ్యర్థి ముదునూరు స్పష్టం కాళ్ళ మండలంలో ఉండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలంటూ ప్రజలకు విజ్ఞప్తి ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ ఇవాళ బొబ్బిలి పాయకరావుపేట ఏలూరులో పర్యటించారు ఈ సందర్భంగా విపక్షాలపై సీఎం జగన్ విరుచుకుపడ్డారు వైసీపీకి ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని అదే టీడీపీకి ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని తెలిపారు గతంలో ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని లంచాలు వివక్షలేని పాలన అందించామన్నారు ప్రజల ఆశీస్సులే తనకు శ్రీరామరక్ష అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు చంద్రబాబు రైతు రుణమాఫీ చేశారా డ్వాక్రా రుణాల బకాయి తీర్చారా సూపర్ 6ను నమ్మొచ్చా అంటూ సీఎం జగన్ తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడ్డారు 2 వారాల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర సంగ్రామం ఈ ఎన్నికల్లో మీ జగన్కు మీరు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు మరో 2 అడుగులు ముందుకు ఇంట అభివృద్ధి పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇదే బాబు గత చరిత్ర చెప్తా ఉన్న సత్యం సాధ్యం కాని హామీలతో తాను మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోకు అర్థం చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే కొండ చిలువ నోటిలో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా ఈరోజు సవినయంగా కోరుతా ఉన్నాను ఈరోజు జరుగుతా ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు ఈరోజు జరుగుతా ఉన్నది రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతా ఉంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మరొకసారి చెప్తా ఉన్నాను ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు 14 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా చేశానంటాడు 3 సార్లు నేను ముఖ్యమంత్రి అని అంటాడు మరి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తిని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా కనీసం ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా కూడా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఇక్కడున్న మీ అందరి సమక్షంలో మరి ఆయన ముఖ్యమైన హామీలు అంటూ ఇవాళ సూపర్ 6 అంటా ఉన్నాడు సూపర్ 7 అంటా ఉన్నాడు ఆ రోజుల్లో ముఖ్యమైన హామీలు అన్నాడు మరి ఆయన 2014లో ముఖ్యమైన హామీలనంటూ ఆయన మీ ఇచ్చిన ఈ పాంఫ్లెట్ లో ఆయన చెప్పిన మేనిఫెస్టోలో ఇవన్నీ ఆయన చేశాడా లేదా నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు మరి 87,612 కోట్ల రూపాయల రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ₹1 అయినా జరిగిందా మాఫీ అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అని మీకు అనిపిస్తుందో ఆ తర్వాత ఆలోచన చేసి ఆ తర్వాత ఓటు వేయండి ఎందుకనంటే ఇవాళ జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కావు ఇవాళ జరిగే ఈ ఎన్నికలు
వచ్చే 5 సంవత్సరాల మీ తలరాతను మార్చే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ముస్లింలకు 4% రిజర్వేషన్లు కొనసాగేలా కృషి చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరులో నిర్వహించిన ప్రజాకాలం సభలో ఆయన మాట్లాడుతూ జగన్ ఒక అహంకారి, విధ్వంసకారి, దోపిడీదారుడని ధ్వజమెత్తారు. ముస్లింలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని, హజ్ యాత్రకు వెళ్లే వారికి 1,00,000 ఇస్తామని, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తామని హామీ ఇచ్చారు. 100 భాషలకు కార్పొరేషన్ పెట్టి ఏటా 100 కోట్ల ఆర్థిక సాయం చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపైనే తన రెండో సంతకం చేస్తానని, ప్రజల్లో నమ్మకం పోగొట్టుకున్న నేత మనుగడ సాగించలేదని తెలిపారు. ప్రజల్లో ఉత్సాహం చూశాక జగన్కు డిపాజిట్లు కూడా రావని అర్థమైందన్నారు. విశాఖలో రాజధాని వద్దని ప్రజలు చెబుతున్నా జగన్ వినడం లేదని, తన హయాంలో ఎలాంటి అన్యాయం జరగలేదని పేర్కొన్నారు. గుంటూరు మిరప ఏంటో, మీ సత్తా ఏంటో చూపించారు, అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు గుంటూరు ర్యాలీ అదర్స్ మనుషులు వస్తారు కానీ మీ జోష్ చూస్తే మాత్రం ఇప్పటి కూడా నాకు అర్థం కాలేదు ఎక్కడి నుంచి వచ్చింది ఈ జోష్ అని. నాకు అనిపిస్తుంది ఇది చూసిన తర్వాత ఈ సైకో పార్టీకి డిపాజిట్లు కూడా రావు. తమిళ్లో హైదరాబాదు, సికింద్రాబాద్ ఉంటే 3వ నగరం సైబరాబాద్ నిర్మాణం చేసి దాని చుట్టూ 165 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వేసి గ్రామాలు, మున్సిపాలిటీని అనుసంధానం చేసి ఒక మహానగరానికి శ్రీకారం చుట్టాం. ఈ సైకో రాకపోయుంటే, అమరావతి కొనసాగుంటే ఈ గుంటూరు ఎక్కడుండేది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనెప్పుడు కూడా నేను క్రియేట్ చేసిన రికార్డులు నేనే బద్దలు కొట్టాలనే నా సంకల్పం. హైదరాబాద్ లో 163 కిలోమీటర్లు అయితే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 185 కిలోమీటర్లు. నా కలలన్నీ దుర్మార్గుడు వచ్చి విధ్వంసం చేశాడు, అది నా బాధ. అమరావతి రాజధాని కావాలి, ఓటు మాత్రం వేయం, మళ్ళా సైకో డబ్బులు ఇస్తే ఓటు వేస్తాం. అంతేనా మీ యొక్క ఆలోచన? ఏంటి మీకు రోషం ఉందా లేదా? కోపం ఉందా లేదా? ఉంటే ఎందుకు బయట రాలేదని అడుగుతున్నా. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ తిరుగుతున్నారంటే ఏం తమ్ముళ్ళు మీ కోపం ఉందా అని నేను అడుగుతున్నా. ఈ రోజు చూపించిన హుషారుని వాళ్ళ ముందర కూడా చూపిస్తే మీరు మా దగ్గరికి రావద్దండి, రాజధాని మీద మీ మాట చెప్పి తర్వాత రండి. మీ నాయకుడు సైకో మాట్లాడుతున్నాడు 3 రాజధానులని మా పొట్టగొట్టి మమ్మల్ని నాశనం చేసి మా ఓటు అడగడానికి నీకు ఎక్కడ హక్కుందని మీరు అడిగే పరిస్థితి వస్తే ఈ స్థాయి వచ్చేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. విజయవాడ, కడపలో 2 దిక్కల లాడ్జ్ హౌస్లు కట్టాను, దుల్హాన్ ఇచ్చాను, విదేశ విద్య ఇచ్చాను. ముస్లిం సోదరులందరికీ మౌజములకి, ఇమాములకి 5,000, 3,000 ఆన్రోరం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మసీదులకు ఆర్థిక సాయం చేసావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్క ముస్లిం సోదరుడికైనా ఇబ్బంది కలిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 5 ఏళ్లలో మీ 4% రిజర్వేషన్లు వస్తాయి. సుప్రీంకోర్టులో న్యాయవాదులు పెట్టి మీ తరపున పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మాట్లాడుతున్నాడు నేను వస్తే రిజర్వేషన్లు పోతాయంట, మసీదులు కూలిపోతాయంట. ఎప్పుడన్నా జరిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 13వ తారీఖున చరిత్ర తిరగ రాసే రోజు గులకరాయి డ్రామా ఆడే వ్యక్తి, కోడి కత్తి డ్రామా ఆడే వ్యక్తి. ఏం తమ్ముడు ఇది న్యాయమా అని అడుగుతున్నా. నా జీవితంలో ఎప్పుడైనా నేరాలు ఘోరాలు చేశానా? నేను
నేరాలు చేసేవాడిని ఎక్కడికక్కడ తుంగలో దూకేశాను తప్ప బయట కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నరసాపురం రానున్నట్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముదునూరు ప్రసాదరాజు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ పర్యటన వివరాలను వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉదయం 9 గంటలకు విజయవాడ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10 గంటలకు నరసాపురం చేరుకుంటారని తెలిపారు. టైలర్ హైస్కూల్ గ్రౌండ్లో హెలీప్యాడ్ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో స్టీమర్ రోడ్లో కనకదుర్గమ్మ ఆర్చి వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. వైసీపీ అభిమానులు, నియోజకవర్గ ప్రజలంతా సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేయాలని ముదునూరు ప్రసాదరాజు కోరారు. 3వ తారీఖు ఉదయం 10 గంటలకు ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నరసాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా నరసాపురం పట్టణంలో స్టీమర్ రోడ్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుంది. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 9 గంటలకు విజయవాడలో బయలుదేరి 10 గంటలకు నరసాపురం చేరుకుంటారు. టైలర్ హై స్కూల్ గ్రౌండ్ లో హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా స్టీమర్ రోడ్ లో ఉన్నటువంటి కనకదుర్గ ఆర్చికాడ పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తామన్నా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటనను, కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా, ఆయన వస్తున్నటువంటి ఎన్నికల ప్రచారానికి సంపూర్ణమైనటువంటి మద్దతుని, సహకారాన్ని అందించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతూ ఉన్నాం. పార్లమెంట్, శాసనసభ ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సిద్ధం సభల ద్వారా ప్రతి పార్లమెంట్ లో ఉన్నటువంటి ఒక్కొక్క మీటింగు ఏర్పాటు చేసుకుంటూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరగటం జరిగింది. 2వ పర్యటనలో నియోజకవర్గాల వారీగా పర్యటన జరుగుతా ఉంది. మరి ఈ పర్యటనలో భాగంగా నరసాపురం కూడా మరి ప్రచారానికి ఆయన రావటం మనందరూ కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది. మరి ఈ సభ ద్వారా మనం కూడా రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 5 సంవత్సరాలు ఏ రకంగా పరిపాలన చేయబోతున్నారు, ఆల్రెడీ జరిగినటువంటి ప్రగతి, జరగబోయేటువంటి కార్యక్రమాలు ఆయన పబ్లిక్ మీటింగ్ ద్వారా మనం వినేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. అందువల్ల ఉదయమే ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా బయలుదేరి 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమం ఉంటుంది. ఇంకా ఎండ ఇబ్బంది లేకుండానే అందరినీ తిరిగి ఇంటికి పంపేటువంటి కార్యక్రమంగా పొద్దున్నే మార్నింగే మన పబ్లిక్ మీటింగ్ రావటం, మరి ఈ మీటింగ్ ని ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేయాలని నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ కి, శ్రేయోభిలాషులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తామని, ఆయన పర్యటనను విజయవంతం చేయాలని, సంపూర్ణమైనటువంటి సహకారాన్ని, మద్దతుని జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని అందరినీ కూడా కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి BCN న్యూస్.